వెల్కమ్ ఆల్. ప్రీవియస్ వీడియోలో మనం నోట్ జేఎస్ గురించి చూసాం కదా, ఇంట్రడక్షన్ టు నోట్ జేఎస్. సో ఆ నోట్ జేఎస్లో మనం కరెంట్ ఆపరేషన్స్ అంతా చూసాం. క్రియేటింగ్, డిలీటింగ్, రీడ్, రైట్, ఫైల్స్ ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు ఏంటంటే లైవ్గా ఈ నోట్ జేఎస్ బ్యాక్ ఎండ్ ఇది మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉంది కదా, ఈ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉంది కదా, దీనికి ఇంప్లిమెంట్ చేద్దాం. చూడండి, ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఈ విధంగా అన్ని పేజెస్ని మనం HTML, CSS, జావాస్క్రిప్ట్ యూస్ చేసాం కదా, అండ్ jQuery కూడా. సో ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంట్ చేద్దాం, అంటే డైనమిక్ పార్ట్. ఓకేనా? సో దానికి ఇప్పుడు నోట్ జేఎస్లో మనం సర్వర్ క్రియేట్ చేయాలంటే ఇదిగోండి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏ విధంగా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి HTTPని అండ్ క్రియేట్. ఒకసారి కాపీ చేద్దాం. కాపీ చేసి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ సర్వర్ క్రియేట్ చేయాలి. అండ్ ఇది వచ్చేసరికి పోర్ట్ నెంబర్. దీన్ని మల్టిపుల్ పేజెస్, ఇది వచ్చేసరికి ఒక సింగిల్ పేజ్. ఓకేనా? హలో వరల్డ్ అని వచ్చింది మీకు ఇది రన్ చేస్తే. అదే మల్టిపుల్ పేజెస్కి రావాలంటే, ఇదిగోండి ఇక్కడ ఇఫ్ అని కండిషన్ ఇచ్చారు చూసారా. హోమ్ పార్ట్ అయితే గెట్, ఈ మెథడ్ని గెట్ చేసుకుని ఇదంతా ప్రింట్ అవ్వాలి. సో ఇలా HTML కోడ్ అంతా ఇక్కడ రాయటం ఇదంతా లెంతీ అయిపోయింది. అండ్ హార్డ్ పార్ట్ అనమాట నోట్ జేఎస్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలంటే. సో దీనికి ఏంటంటే మనకు ఇప్పుడు CSS, జావాస్క్రిప్ట్కి ఎలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, jQuery అండ్ బూట్స్ట్రాప్, మన వర్క్ని ఈజీ చేయడానికి, సింప్లిఫైగా, తొందరగా, ఫాస్ట్గా డెవలప్ చేసుకోవడానికి. అలాగే ఎస్పెషల్లీ ఈ బ్యాక్ ఎండ్ నోట్ జేఎస్కి మనకి ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. మనం కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ కంప్లీట్గా అది వచ్చేసరికి మనం మన పోర్ట్ఫోలియోలో అప్లై చేద్దాం. ఓకేనా? సో అదేంటంటే నేను చెప్పేది మీకు ఇది ఎక్స్ప్రెస్ జేఎస్. ఎక్స్ప్రెస్ అనేది ఇంకోటి క్లియర్గా మీకు ఇచ్చారు చూసారా, వెబ్ ఫ్రేమ్వర్క్ ఫర్ నోట్ జేఎస్. సో బ్యాక్ ఎండ్ వర్క్ కంప్లీట్. ఇప్పుడు జావాస్క్రిప్ట్లో కంప్లీట్ బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ అంటే ఎక్స్ప్రెస్. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చూద్దాం. చూడండి, ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ యూజ్ చేయొచ్చు, APIs యూజ్ చేయొచ్చు అండ్ మిడిల్ వేర్స్ కూడా చూపిస్తాను ఏంటనేది. ఓకేనా? సో ఇది జస్ట్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఇన్స్టాలేషన్ ఏంటి, ఇక్కడికి వెళ్దాం. సో ఇక్కడ ఏంటి, మేక్ అన్ యాప్ అని ఇలా క్రియేట్ చేసుకుని ఈ విధంగా ఇచ్చాడు చూడండి. ఓకేనా? సో ఇన్స్టాల్ చేసుకోమంటున్నాడు ఎక్స్ప్రెస్ చేసి. సో ఫస్ట్గా నోడ్కి బేసిక్స్ చెప్పుకున్నాం కదా, సో అదే ఇంప్లిమెంట్ చేద్దాం. నేను ఇక్కడ సేవ్ చేసి మన పోర్ట్ఫోలియోలోకి వెళ్ళిపోతాం. డైరెక్ట్గా అక్కడ అప్లై చేద్దాం. మన పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ ఉంది కదా, ఇది ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం, index.js అని. దీనికి ఒక టెర్మినల్ ఓపెన్ చేయండి. ఇవి ప్రీవియస్గా ఉంటే డిలీట్ చేసేసుకోండి. మీరు ప్రీవియస్గా రన్ చేసినప్పుడు ఆ టెర్మినల్స్ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. మనం ఇప్పుడు కరెక్ట్ పాత్రలో ఉన్నామో లేదో చూసుకోవాలి. మనం ఏంటంటే పోర్ట్ఫోలియోకి వెళ్ళాలి. సో cd 0410. సో ఇప్పుడు పోర్ట్ఫోలియో పాత్రకు వచ్చాను కదా, ఒకసారి LS అని ఇచ్చుకుందాం. ఓకే, రైట్, డన్. ఇలా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నోట్ జేఎస్ని ఇన్స్టాల్ చేసుకో. ఆల్రెడీ నోట్ జేఎస్ మన పీసీలో ఇన్స్టాల్ అయ్యి ఉంది కదా. సో ఫస్ట్ ఏంటంటే NPM ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఫోల్డర్లో పెట్టుకోమన్నారు. ఆల్రెడీ మన ఫోల్డర్లోనే ఉంది. నెక్స్ట్ ఏంటి, NPM init చేయమన్నాడు. దాని తర్వాత ఎక్స్ప్రెస్ని ఇన్స్టాల్ చేయమన్నారు. సెర్చ్ చేసేద్దాం, NPM init. సో ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, పోర్ట్ఫోలియో వెబ్సైట్.
సో క్యాప్స్ లెటర్స్ ఉండబడుతుంది ఎందుకు పోర్ట్ఫోలియో వెబ్సైట్. ఓకే, సారీ యువర్ నేమ్ క్లియర్ క్యారెక్టర్స్, ఓన్లీ పోర్ట్ఫోలియో ఇచ్చేద్దాం. ఓకే, తీసుకున్న పోర్ట్ఫోలియో వెర్షన్ 1.0.0. ఓకే, డిస్క్రిప్షన్ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. అండ్ ఇది ఎంట్రీ పాయింట్ అనమాట, అంటే మీది index.js వేరేది ఏంటని రన్ చేసేటప్పుడు. సో నేను index.js తీసుకుంటాను. టెక్స్ట్ కమాండ్ ఏం లేదు, గిట్ రిపాజిటరీ ఏం లేదు, కీవర్డ్స్ ఏం లేదు. ఆర్డర్స్ చెబుతున్నా, నేనేమి ఇచ్చుకోండి ఎస్ ఓకే అనుకుంటేంది అంతే. సో మనకి ఇక్కడ package.json ఇన్స్టాల్ అయిపోయింది, క్రియేట్ అయిపోయింది. యా, package.json ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయమన్నాడు, ఎక్స్ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నాడు. ఓకే, ఎక్స్ప్రెస్ని ఇన్స్టాల్ చేయాలండి, npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. సో ఇన్స్టాలేషన్ అవుతుంది, మీకోసం కొద్దిగా లైక్ పెడతాను. ఓకే, సో ఇక్కడ మనకి నోడ్ మాడ్యూల్స్ అని క్రియేట్ అయింది చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మిడిల్ వేర్స్ అన్నారు కదా, ఇక్కడ ప్రీవియస్గా హోమ్ పేజ్లో మనకి మిడిల్ వేర్స్ అన్నారు. న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. ఇదిగోండి మిడిల్ వేర్స్ అన్నారు కదా. ఎక్స్ప్రెస్ ఇస్ ఎ లైట్ వెయిట్ అండ్ ఫ్లెక్సిబుల్ రౌటింగ్ ఫ్రేమ్వర్క్ విత్ మినిమల్ కోర్ ఫీచర్స్. సో ఆ మిడిల్ వేర్స్ ఏంటంటే ఇక్కడ మనకి బాడీ పార్సర్, కంటెంట్ డిస్పోజ్, కంటెంట్ టైప్, కుకీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి నెమ్మదిగా చూద్దాం. ఎక్స్ప్రెస్ని ఇన్స్టాల్ చేసేసాం. ఎలా ఓల్డ్ అంట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు సర్వర్ క్రియేట్ చేయటం అనమాట. సర్వర్ క్రియేట్ చేయడానికి ఇంకోటి కాన్స్టెంట్ ఎక్స్ప్రెస్ రిక్వైర్డ్ ఎక్స్ప్రెస్ ఇలా అని ఇచ్చుకోవాలి. ఇదంతా కాపీ పేస్ట్ చేసుకోండి, పర్లేదు మీకు. ఇదంతా కాపీ చేసుకుందాం. కింద ఏమైనా ఇచ్చాడా, ఏమి ఇవ్వలేదు. ఓకే, ఇలా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ మనం చిన్న చేంజ్ చేసుకుందాము. ఏంటంటే మనం కాన్స్ట్ కన్నా ఇంపోర్ట్ యూస్ చేసుకుందాం. మనకి Node.js-లో డాక్యుమెంటేషన్కి వెళ్ళినప్పుడు దాంట్లో ఫైల్ సిస్టమ్స్, ఇదిగోండి ESM CJS కదా. సిజిఎస్ వచ్చేసరికి మనకి కాన్స్ట్ ఎఫ్ఎస్ ఈక్వల్ టు రిక్వైర్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది మనకి కామన్ జేఎస్. మనం ఏంటంటే ఇప్పుడు దీని కింద యూజ్ చేసుకుందాం, ఇది ఈఎస్ఎం కింద. ఈఎస్ఎం కింద పెట్టుకుందాం. ఈఎస్ఎం అంటే ఇంపోర్ట్ కింద పెట్టుకోవాలి. సో అది ఏం చేయాలంటే సింపుల్ థింగ్, నేను ఇక్కడ మీకు ఇది కామెంట్లో పెట్టి దీన్ని ఈఎస్ఎంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ కాన్స్ట్ బదులు ఇక్కడ ఇంపోర్ట్ అని పెట్టుకోండి, ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ఎక్స్ప్రెస్ అంతే, ఇంకేం అవసరం. సో ఇక్కడ రిక్వైర్డ్ ఇలా అనుకున్నాం. ఇదేంటి సిజిఎస్ కామన్ జావాస్క్రిప్ట్, ఇది ఈఎస్ఎం ఎక్మా స్టాండర్డ్స్. ఓకేనా, యూరోపియన్ స్టాండర్డ్స్ అంటారు, ఎక్మా స్టాండర్డ్స్. ఓకే, నెక్స్ట్ ఇలా పెట్టేసుకుని దీనికి కూడా సెమికోలన్స్ మర్చిపోద్ది. ఓకే, అన్నిటికి ఇచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఇచ్చుకున్న తర్వాత సేవ్ చేసుకుని package.json లో కూడా మీరు ఇక్కడ
స్క్రిప్ట్ పైన టైప్ కామన్ చేసా మాడ్యూల్ అని వచ్చింది చూసారా, మాడ్యూల్ అని ఇచ్చుకోండి అంతే. సేవ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఒకసారి ఈ ఫంక్షనింగ్ని రన్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మీకు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, ఇది ఎక్స్ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకున్నారు అంటే ఎక్స్ప్రెస్ని యాప్ అనే వేరియబుల్కి ఇచ్చారు, అసైన్ చేశారు. అండ్ పోర్ట్ నెంబర్ 3000 అని తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసరికి రౌటింగ్ అంటుంది, రౌట్, ఓకేనా, రౌట్ అంటారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీరు అసైన్ చేసుకుంటున్నారు పోర్ట్ సర్వర్ని. ఇది రన్ అయినప్పుడు మనకి సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఆన్ పోర్ట్ అని ఇద్దాం, సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ రావాలి. సో ఒకసారి సేవ్ చేసుకుని రన్ చేద్దాం. రన్ చేయాలంటే ఏంటి, నోడ్ index.js సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000 వచ్చింది కదా. ఒకసారి సర్వర్లో ఓపెన్ చేద్దాం ఇక్కడ బ్రౌజర్లో. సో మీరు ఓపెన్ చేయాల్సింది 3000 పోర్ట్ నెంబర్ ఇచ్చుకున్నారు కదా, లోకల్ హోస్ట్ కోలన్. ఇక్కడ మీరు ఇచ్చిన పోర్ట్ నెంబర్ని టైప్ చేయండి. నేను ఇక్కడ 3000 ఇచ్చాను, మీరు ఏదైనా ఇచ్చుకోండి, 8080 లేదా 4000 5000. సో నేను అది ఇచ్చుకున్నాను. అది రన్ చేస్తే నాకు హలో వరల్డ్ అని వచ్చింది చూసారా. ఇది రౌట్ అని ఎందుకన్నాను చూడండి. ఇప్పుడు నేను ఇది కామెంట్లో పెట్టేస్తే మనకేమొచ్చింది చూడండి ఒకసారి. మళ్ళీ దీన్ని ఆఫ్ చేసి ఆన్ చేయాలి. సర్వర్ని ఆఫ్ చేయడానికి Ctrl+C, మళ్ళీ రన్ చేయడానికి నోడ్ index.js. ఏంటంటే అప్డేట్ అయ్యిద్ది అనమాట. సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో చూసారు, కెనాట్ గెట్ // అంటే నేను మీకు ప్రీవియస్గా చెప్పాను కదా, HTMLలో index.html ఈ డొమైన్కి లింకప్ అయ్యిద్ది అని. అలానే ఇక్కడ సర్వర్లో కూడా హోమ్ పేజ్కి ఇది // ఇవ్వాలి, ఓకేనా. సో అందుకోసం ఇప్పుడు ఇదంతా కామెంట్ చేసుకుందాం, మళ్ళీ రన్ చేద్దాం. సరే సేవ్ చేసుకుని రన్ చేయాలి కదా, ఇది స్టాప్ చేసి మళ్ళీ రన్ చేయాలి. సో ఒకసారి రిఫ్రెష్ చేయండి, హలో వరల్డ్ వచ్చేసి ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ పోర్ట్ఫోలియోలో HTML టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ HTML ఫైల్స్ని మనం రన్ చేయాలి ఇక్కడ. సో దానికి ఏంటంటే ఇప్పుడు మీరు మామూలుగా టెక్స్ట్ సెండ్ చేయాలనుకుంటే ఇలా RES అంటే రెస్పాన్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మీకు app.get ఏంటంటే HTTPకి అనమాట. ఇప్పుడు మనకి వెబ్ డెవలప్మెంట్కి HTML CSS ఇలా లాంగ్వేజెస్ ఎలా నేర్చుకుంటున్నామో అలానే ఒక పీసీ నుంచి ఒక పీసీకి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక లాంగ్వేజ్ ఉండాలిగా, అది HTTP, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. సో దానికి ఏంటంటే వీళ్ళు, నేను ఇక్కడ మీకు కామెంట్లో ఇస్తున్నాను, ఇదిగోండి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇక్కడ గెట్ మనకి ప్రీవియస్గా ఇది ఇప్పుడే కదా, ఇదంతా అన్కామెంట్ చేసుకుంటే /get అని వచ్చింది. సో అది గెట్ రిక్వెస్ట్ అనమాట, రిక్వెస్ట్ రిసోర్స్ అంటే అడుగుతున్నాం మనం HTTPని గెట్ అని తీసుకురాని. పోస్ట్ అంటే ఆ పేజ్ మీద డేటా పోస్ట్ చేయమని, మన దగ్గర ఉన్న డేటాని సెండ్ చేయమని. పుట్ అంటే కంప్లీట్గా ఒక పేజ్ని రీప్లేస్ చేయటం, ఏదో ఒకటి రీప్లేస్ రిసోర్స్ కంప్లీట్గా ఆ పేజ్ని కంప్లీట్గా రీప్లేస్ చేయటం. ప్యాచ్ అంటే పర్టికులర్ పార్ట్ని రీప్లేస్ చేయటం, ఓకేనా. లైక్ ఇప్పుడు సైకిల్ ఉంది, మీరు టైర్ పంచర్ అవుతే కంప్లీట్ సైకిల్ని చేంజ్ చేస్తారా, లేదుగా సైకిల్కి పంచర్ వేస్తారు, లేదా టైర్ పాడైతే టైర్ వరకు చేంజ్ చేస్తారు. సిమిలర్గా అది కూడా అంతే. ప్యాచ్ డిలీట్ అంటే డిలీట్ చేసేయటం ఆ ఫైల్ని, ఆ విధంగా. సో ఓకే, సో ఎంతవరకు అర్థమైంది అనుకున్నా, ఒక లైక్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫైల్స్ని రీడ్ చేయడానికి చూద్దాం. సో ఈ ఫైల్స్ని రీడ్ చేయాలంటే ఫస్ట్
మనం ఇక్కడ రిక్వెస్ట్ అండ్ ఇది ఏం లేదు, మీరు భయపడాల్సిన ఏం లేదు. మనకి ఇక్కడ ఏంటంటే గెట్ సేమ్ ఫంక్షనింగ్ కింద మనకి ఫర్ ఈచ్లో ఉంటుంది చూసారా, సేమ్ అలానే ఉంది ఇక్కడ. డాట్ గెట్ అని తీసుకుని ఇక్కడ వచ్చేసరికి మనం రౌట్ ఇవ్వాలి ఏ పేజ్ కానీ. ఇది హోమ్ పేజ్కి ఇచ్చాం, ఓకేనా. హోమ్ పేజ్కి ఇచ్చామన్నమాట. హోమ్ పేజ్కి ఇచ్చి ఇలా ఇది రిక్వెస్ట్ చేసినప్పుడు ఇది సెండ్ చేయమని. సపోజ్ నేను ఇప్పుడు వేరే పేజెస్ ఉన్నాయిగా, అవి కూడా ఇస్తున్నాను. అది మీకు క్లియర్గా అర్థమైపోయింది అప్పుడు. సో మనం డిఫరెంట్ రౌట్స్ క్రియేట్ చేసుకున్నాం. ఏంటి, ఇది హోమ్ పేజ్ అని, అబౌట్ పేజ్ అని, రెజ్యూమ్, పోర్ట్ఫోలియో, టెస్టిమోనియల్స్, కాంటాక్ట్. ఇవి మనం టైప్ చేసినప్పుడు ఆ ఒక హెడ్డింగ్స్ రావాలి, ఓకేనా. సో సేవ్ చేసుకున్నాను. సర్వర్ని స్టాప్ చేసి రన్ చేద్దాం. కంట్రోల్ సి అండ్ మనీ. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. హోమ్ పేజ్ ఇక్కడ హోమ్ అని వచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడ అబౌట్ అని టైప్ చేస్తే అబౌట్ వచ్చిందా. నెక్స్ట్ కాంటాక్ట్, కాంటాక్ట్ వచ్చింది చూసారు కదా. నెక్స్ట్ రెజ్యూమే, రెజ్యూమే వచ్చింది. పోర్ట్ఫోలియో, పోర్ట్ఫోలియో వచ్చింది. టెస్టిమోనియల్, టెస్టిమోనియల్స్ వచ్చింది. ఎక్స్ప్రెస్ జనరేటర్లో ఏమి ఇచ్చాడు, ఇది ఫైలింగ్ స్ట్రక్చర్ అనమాట. ఇదిగోండి, ఇది లాస్ట్లో చూపిస్తాను మీకు. ఏంటంటే మనకి డైరెక్టరీస్ అనమాట. వ్యూస్, రౌట్స్ అన్ని ఒక పేజ్లో పెట్టుకోవటం, ఇమేజెస్, స్టైల్స్ అని ఒక పబ్లిక్ ఫోల్డర్లో పెట్టుకోవటం, ఇదంతా స్ట్రక్చరింగ్ అనమాట ఇక్కడ ఇచ్చింది. అది చెప్తాను లాస్ట్లో. నెక్స్ట్, సో ఇక్కడ చూసారు కదా, యాప్ డాట్ మెథడ్ పాత్ హ్యాండ్లర్ అని మనం ఇప్పుడు తీసుకుంది అదే. యాప్ డాట్ మెథడ్ ఏంటి, గెట్. ఇక్కడ కింద చెప్పాను కదా, హెచ్టిటిపికి ఏంటి, గెట్ అంటే రిక్వెస్ట్ రిసోర్స్, అంటే సర్వర్ దగ్గర నుంచి రిసోర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. హెచ్టిఎంఎల్ ఫైల్స్ని వాటిని ఏం సెండ్ చేయాలి, ఏం డిస్ప్లే చేయాలి అనేది. సో పోస్ట్ అంటే పోస్ట్కి, పుట్, ప్యాచ్, డిలీట్, ఇలా మనం ఆ మెథడ్ని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి పాత్, మనం యూఆర్ఎల్ పాత్ ఉందిగా, అది ఏం టైప్ చేస్తాం. ఇందాక ఇప్పుడు ఇక్కడ టైప్ చేశాను కదా, ఇది ఇది పాత్ అనమాట. ఈ పాత్ టైప్ చేస్తే ఇది రావాలని. సరే, ఇక్కడ ఇచ్చాడు పాత్ హ్యాండ్లర్. హ్యాండ్లర్ ఏంటి, రిసోర్స్ సెండ్, ఏం సెండ్ చేయాలి. ఇక్కడ ఆర్ఈఎస్ అనగా రిసోర్స్ సెండ్, రిసోర్స్ ఏం చేయాలి, మనం సెండ్ అని ఇది ఇస్తున్నాం. బట్ ఇప్పుడు ఫైల్ని సెండ్ చేయాలి కదా, దానికి చూద్దాం. ఇదిగోండి, మామూలు టెక్స్ట్కి వచ్చేసరికి ఆర్ఈఎస్ డాట్ సెండ్, ఇంకా టెక్స్ట్ అంతా ఇవ్వచ్చు, యూజర్ అని ఇలా. అది డిలీట్ చేయాలంటే చూసారా, యాప్ డాట్ డిలీట్ యూజర్ అలా ఇచ్చి ఫార్వర్డ్ స్లాష్ వాట్ ఏ డిలీట్ రిక్వెస్టెడ్ యూజర్ అని. సో ఇలా మీకు పోస్ట్, పుట్, డిలీట్ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నెక్స్ట్ స్టాటిక్ ఫైల్స్. ఇప్పుడు మనం స్టాటిక్ ఫైల్స్ని ఎలా సెండ్ చేయాలి, ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ముందుగా సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ని ఒక డైరెక్టరీలో పెట్టుకోవాలి, పబ్లిక్ అని. సో అది ఒకటి చేసేద్దామా ముందు. సో ఇక్కడ మనం ఒక పబ్లిక్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేయాలి, న్యూ ఫోల్డర్.
సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ ద కోడ్ సర్వర్ ఇమేజెస్ CSS ఫైల్స్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ షుడ్ బి డైరెక్ట్ అండ్ పబ్లిక్. అండ్ ఇది మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి. కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ పైన ఇచ్చుకోండి. దేనికి యాక్సెస్ ని ఫైల్స్ ఇమేజెస్ అండ్ JS ఫైల్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ లోకల్ డైరెక్టరీలో ఉన్నారు కాబట్టి ఈ పాత్ అనేది మీకు తెలుస్తుంది, ఇమేజ్ పాత్ ఏంటి అని. మరి మీరు సర్వర్లోకి వేసినాక మీరు ఇక్కడ ఒక HTML అబౌట్ తీసుకున్నారు, ఇక్కడ .css అని ఇలా ఇచ్చారు. దీని ముందు పాత్ ఏంటి అది తెలియదు కదా సర్వర్కి. సో అదేంటంటే మనం ఇక్కడ పబ్లిక్ అనేది ఇక్కడ ఇలా చెప్తున్నాం అనమాట ఈ కోడ్ ద్వారా. సో పబ్లిక్ ఫోల్డర్ ఉంది అక్కడ దాకా. సో ఆ పబ్లిక్ దగ్గర నుంచి మీరు తీసుకురావచ్చు. సో ఇప్పుడు మనం HTML ఫైల్స్ని కాల్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ రౌటింగ్స్ ఉంది కదా, రౌటింగ్స్లోకి వెళ్ళండి. రౌటింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కింద ఇలా స్క్రోల్ చేస్తుంటే మీకు సెండ్, ఎందుకంటే ఇది ఒక రౌటింగ్, ఇది మనం ఆల్రెడీ యూస్ చేసాం. బట్ ఇప్పుడు మనకి HTML ఫైల్స్ సెండ్ చేయాలి. హ్యాండ్లర్స్ ఓకే, ఇదిగోండి సెండ్ ఏ ఫైల్స్ విత్ ఆఫ్టర్ స్ట్రీమ్ అని సెండ్ ఫైల్స్ అనమాట. సెండ్ ఫైల్ రీడైరెక్ట్ చేయాలంటే రీడైరెక్ట్, JSON డౌన్లోడ్స్ ఇవే అన్నమాట. సో మనం ఏంటంటే సెండ్ ఫైల్స్కి వెళ్దాం. సెండ్ ఫైల్కి వెళ్ళిన తర్వాత మనకి ఎలా ఉందో ఆప్షన్ RES సెండ్ ఫైల్, ఫైల్ నేమ్, పాత్, ఇంకా ఎర్రర్ ఎలా వాళ్ళు పెట్టారు. సో ఓకే మనం అలా ఒకటి రాసేసుకుందాం. సో మనం దీన్ని కామెంట్ చేద్దాం. సో మనం దీన్ని కామెంట్ చేసి సెండ్ ఫైల్ సో ఇలా ఇచ్చుకున్నాం సెండ్ ఫైల్ అనేది. ఒకసారి రన్ చేసి చూద్దాము. స్టాప్ చేసి రన్ చేద్దాం. Control+C అండ్ index.js రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఒక ఇండెక్స్ పేజ్ వచ్చిందా లేదా చూద్దాం. హోమ్ అనే వస్తుంది, ఇది రావట్లేదు. Control+A సేవ్ చేసి మళ్ళీ స్టాప్ చేయాలి, మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. బట్ మనకి ఇక్కడ ఏం చెప్తుంది, పాత్ మస్ట్ బి అబ్సల్యూట్. ఇక్కడ పాత్ అనేది మిస్ అవుతుంది. సో దానికి ఏం చేయాలంటే మనం ఆ పాత్ రావడం కోసం ఈ రెండింటిని ఇంపోర్ట్ చేసుకోవాలి డైరెక్టరీని ఫ్రమ్ పాత్. అండ్ ఈ రెండింటి సేమ్ ఎక్స్ప్రెస్ ఎలా చేసుకున్నారో అలాగే ఇది కూడా ఇలా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇలా కాన్స్ట్ డైరెక్టరీ నేమ్, ఇలా ఫైల్ URL అంటే ఇదేంటంటే ఆటోమేటిక్గా ఆ ఫైల్ మీరు ఎక్కడ ఉన్నారు, మీరు సర్వర్లో ఉన్న ఏదైనా ఆ పాత్ అనేది లాక్కుండిద్ది అనమాట. సో ఈ 3 లైన్స్ అనేది మీకు ఇంపార్టెంట్. ఓకేనా, ఈ 3 లైన్స్ మీకు ఇంపార్టెంట్. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ పబ్లిక్లో ఉంది కదా, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ అండర్స్కోర్ డైరెక్టరీ నేమ్ ఇలా వచ్చింది కదా ప్లస్ ఇవ్వండి. అండ్ ఇక్కడ పబ్లిక్ /index ఎలా ఇచ్చుకుందాం. సో పబ్లిక్లో లేవు, బయటే ఉంది. ఓకే,
సేవ్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేయాలి, రన్ చేయాలి కదా, స్టాప్ చేసి రన్ చేయాలి. Ctrl+C. సో ఇప్పుడు రన్నింగ్ సక్సెస్ఫుల్ అని పోర్ట్ అన్నారు. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. అప్పుడు నో సచ్ పాత్ ఆన్ డైరెక్టరీ. సో మనకి ఏమొస్తుంది, ఫుల్ స్టాక్. ఓకే, పోర్ట్ఫోలియో దగ్గర ఇక్కడ బ్రేక్ అయిపోతుంది పాత్. చూసారు కదా, పోర్ట్ఫోలియో దగ్గర పాత్ అనేది బ్రేక్ అయిపోతుంది. పోర్ట్ఫోలియో తర్వాత మనకి డైరెక్ట్ index.html రావాలి. సో దానికి నేను // ఇలా ఇచ్చాను. ఒకసారి ఇప్పుడు ఒక్కసారి కంట్రోల్ సేవ్ చేసుకుందాం. Ctrl+C మళ్ళీ రన్ చేద్దాం. ఇది సేవ్ చేయాలి ముందు. సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఆన్ పోర్ట్. అండ్ ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్. ఇప్పుడు వచ్చింది, బట్ స్టైల్స్ రాలేదు. స్టైల్స్ రాలేదంటే అవి పబ్లిక్లో ఉన్నాయి కదా, లేదా పబ్లిక్ తీసేద్దాం. ఆగండి, పబ్లిక్ వరకు వస్తుంది కదా పాత. Ctrl+C. రిఫ్రెష్. డన్ వచ్చింది. చూసారు కదా. సో ఓకే, సో ఇలా ఇప్పుడు అన్ని పబ్లిక్లో ఇచ్చుకున్నాం. పబ్లిక్లో నుంచి ఇలా ఇప్పుడు సర్వర్లో వచ్చేసింది. సో సిమిలర్గా ఇప్పుడు ఏం చేస్తారంటే రిమైనింగ్ యాక్టివిటీకి కూడా సేమ్ ఇది కాపీ చేసుకుని పేస్ట్ చేసేయండి. ఓకేనా. సో ఇక్కడ నేను Ctrl+V అబౌట్. కాంటాక్ట్ ఇప్పుడు సేవ్ చేసాం. బట్ ఇక్కడ మీరు ఆలోచించారా, పద్దాక సర్వర్ ఆన్ చేసి ఆఫ్ చేయాల్సి వస్తుంది అప్డేట్ చేసినప్పుడల్లా. సో ఇక్కడ ఏంటంటే మనం మిడిల్ వేర్ యూజ్ చేస్తాం. ఆ మిడిల్ వేర్ ఏంటంటే మనకి ఇక్కడ నోడ్మోన్ ప్యాకేజ్ని ఒకటి ఇన్స్టాల్ చేసుకుందాం. నోడ్మాన్కి వచ్చేసరికి మనకి Nodman is a tool that helps develop Node.js based applications by automatically restarting the node application when a file changes in a directories are detected. సో మీరు ఏమైనా చేంజెస్ చేసినా ఆటోమేటిక్గా అది మీకు రన్ అయిపోద్ది అనమాట. పద్దాక ఆన్ ఆఫ్ చేయాల్సిన పని లేదు. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ రన్ చేయండి. Ctrl+C కొడదాం అండ్ npm i-nodman. nodman ఇన్స్టాల్ అవుతుంది. సో ఓకే, సక్సెస్ఫుల్ అయింది. బట్ దీన్ని రన్ చేయాలంటే nodman index.js సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఆన్ పోర్ట్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఏది మంది ఇదే కదా. ఓకే, ఇప్పుడు మరి అబౌట్ పేజ్కి వెళ్తే గెట్ రాలేదు అని అంటాం. చూసారు కదా. సో ఇక్కడ పేజ్ అనేది లింక్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ HTML ఫైల్ కనుక ఇప్పుడు మనకి ఇక్కడ రౌట్స్ యూజ్ చేస్తున్నాం కదా. ఇదిగోండి, దీన్ని రౌట్ నేమ్ అంటారు. ఈ రౌట్ నేమ్ని మీరు ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకేముంది కింద, ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి.
సో ఇప్పుడు ఇక్కడ మీరు ఈ హెచ్టిఎంఎల్ అనేది తీసేయండి, అన్నిటికీ అవసరం లేదు. సో ఇక్కడ సో అబౌట్కి అబౌట్ మీ అని ఉంది. సో అదొకటి చేంజ్ చేసుకుందాం. ఇక్కడ అబౌట్ మీ అండ్ రౌట్ నేమ్ కూడా అబౌట్ మీ. ఓకేనా, చేంజ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ అయిపోయింది, ఇక్కడ కూడా అబౌట్ మీ అయింది. అంతే, ఇది సేవ్ చేద్దాం. అండ్ అబౌట్లో కూడా వచ్చేద్దాం, అబౌట్ మీలో కూడా ఈ చేంజెస్ చేసుకుందాం. సేవ్ చేద్దాం. అండ్ ఇవి కూడా జేఎస్ డాట్ కూడా పబ్లిక్ అండర్స్కోర్ జేఎస్ ఫోల్డర్లో పెట్టుకుందాం. ఇవన్నీ పబ్లిక్ అండర్స్కోర్ జేఎస్. అండ్ స్టైల్స్ కూడా ఒకసారి సేవ్ చేసి ఇప్పుడు చూద్దాం అబౌట్ పేజ్. ఇప్పుడు మనం ఇక్కడ సేవ్ చేసాం కదా, మీరు గమనించారా కింద ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. సారీ, ఇండెక్స్ ఇక్కడ మనం సేవ్ చేయాలి. ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా. నేను ఆఫ్ చేసి ఆన్ చేయలేదు, మనం చేంజెస్ అప్డేట్ చేసాం. సో అందుకోసం ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేద్దాం. సారీ, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అని టైప్ చేశాను, హెచ్టిఎంఎల్ కాదు. మనకు హోమ్ పేజ్ వచ్చింది. నెక్స్ట్ అబౌట్కి వెళ్తే పవర్ చేస్తే చూసారా కింద మనకి యూఆర్ఎల్ వస్తుంది, గమనిస్తున్నారా కింద లోకల్ హోస్ట్ పోలాండ్ 3000 అబౌట్ మీ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను అబౌట్ క్లిక్ చేసి అబౌట్ పేజ్ వచ్చింది, చూసారు కదా. ఇక్కడ కూడా హైలైట్ అవుతున్నాయి, ఈ సైడ్ కూడా. అండ్ జావా స్క్రిప్ట్ కూడా మనకి ఇంప్లిమెంట్ అవుతుంది, jQuery కూడా ఇదిగోండి. సో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయింది. సో రిమైనింగ్ 4 పేజెస్ కూడా చేసుకుందాము ఫాస్ట్గా. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఇప్పుడు అన్ని పేజెస్ చేసేసుకున్నాం, ఒకసారి రిఫ్రెష్ చేసుకుని చూద్దాం. సో ఒకసారి నేను 3000 లోకల్ హోస్ట్ కోలన్ 3000. అండ్ ఇప్పుడు అబౌట్ పేజ్కి వెళ్దాం. ఓకే,
నెక్స్ట్ వర్క్స్, రెజ్యూమ్, పోర్ట్ఫోలియో, టెస్టిమోనియల్స్, కాంటాక్ట్. చూసారుగా మొత్తం వచ్చేసింది. మీరు కాల్ తర్వాత యూఆర్ఎల్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇవ్వండి టెస్టిమోనియల్స్, మనకు రౌట్ నేమ్సే వస్తున్నాయి. పోర్ట్ఫోలియో, రెజ్యూమ్, అబౌట్ మీ, హోమ్. హోమ్కి వచ్చేసరికి ఎందుకు ఇలా వచ్చింది, మనం ఇండెక్స్ అని వదిలేసాం. హోమ్కి రౌట్ ఏంటి మనకి ఇక్కడ ఓన్లీ ఇది ఫార్వర్డ్ స్లాష్, బట్ మనం ఏం చేసాం, ఇండెక్స్ అని వదిలిపెట్టాం, అందుకోసం వచ్చింది. సో అది తీసేయండి. సో ఇప్పుడు ఇండెక్స్ కూడా పెట్టేసుకున్నాం. ఒకసారి 8000 ఇలా హోమ్ పేజ్కి వచ్చేద్దాం. అబౌట్ మళ్ళీ ఇంకెళ్ళండి. యా, ఇప్పుడు సక్సెస్ఫుల్గా వచ్చేసింది. చూసారా? యా, అండ్ జావా స్క్రిప్ట్ కూడా మనకు వర్క్ అవుతుంది. ఇదిగో. సో ఓవరాల్గా అయిపోయింది అనమాట బ్యాక్ అండ్ పార్ట్. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ టెక్స్ట్ని అప్డేట్ చేయాలి. సో దానికి మనం డేటాబేస్కి వెళ్ళాలి. ఫస్ట్ డేటాబేస్ నేర్చుకుందాం. MySQL అండ్ MongoDB ఈ రెండు కవర్ చేస్తాం. సో వాటి ద్వారా ఈ టెక్స్ట్ని అప్డేట్ చేయాలి. అంటే మనం లాగిన్స్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి దీనికి, దాంట్లో ఈ పేజెస్ క్రియేట్ చేయటం కానీ టెక్స్ట్ క్రియేట్ చేయటం అదంతా చూద్దాం. ఓకేనా? సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.